Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. So today బిగ్ బాస్ ఎపిసోడ్ అంటే హాఫ్ నామినేషన్స్ అయిపోయాయి కదా. సో ఈరోజు హాఫ్ నామినేషన్స్ జరిగాయి. సో మరి అవి ఎలా జరిగాయి, ఆ తర్వాత ఒక ఫన్నీ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. సో ఆ టాస్క్ ఎందుకు పెట్టినట్టు ఏంటి, అందులో నుంచి మళ్ళీ కొత్త చీఫ్ టాస్క్, ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలాంటి టాస్కులు ఉండబోతున్నాయి, సో ఈ నామినేషన్స్ ఎలా జరిగాయి, ఎవరెవరు హర్ట్ అయ్యారు అనేది ఈ ఎపిసోడ్లో షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లోకి వెళ్ళిపోతే, సో నామినేషన్తోనే స్టార్ట్ అయిపోద్ది అనమాట ఎపిసోడ్ అయితే. సో టుడే ఎపిసోడ్ నామినేషన్తోనే స్టార్ట్ అయిపోద్ది. ప్రేరణ నామినేషన్ నిఖిల్కి నామినేట్ చేస్తుంది. ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే, సో బ్రేక్ఫాస్ట్ చేశారు బట్ లంచ్ చేయలేదు, అంటే ఐ థింక్ సండే ఆర్ సాటర్డే, సో చేయలేదు. కుకింగ్ మీదే కదా రెస్పాన్సిబిలిటీ. సో నేను అప్పుడు బేబక్ ఉన్నారు, సో బేబక్ని వెళ్ళడిగితే నేను చెయ్యను, నాకు చేయాలని లేదు, నా ఇష్టం అని అనింది. సో మీ రెస్పాన్సిబిలిటీని మీరు కరెక్ట్గా ఫినిష్ చేయలేదు అని చెప్పింది. సో ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలియదు. అప్పుడు నాకు సార్ పిలిచారు, సో అందుకోసమని అందరం వెళ్ళిపోయాము అన్నప్పుడు. బట్ ఇక్కడ ఫుడ్ కూడా ఇంపార్టెంటే కదా. సో మీరు మేమందరము లంచ్ చేయలేదు, సో ఇంకా పాయింట్స్ ఏం లేవు, ఆ ఒక్క పాయింట్ మీద నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి నామినేట్ చేసేస్తుంది ప్రేరణ నిఖిల్ని. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ ఎవరు, సీత. సో నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటావు, వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వవు. నెక్స్ట్ వచ్చేసి ప్రతిదీ పర్సనల్గా తీసుకుంటావు. సో ఏది టాస్క్ ఏది పర్సనల్ అనేది నీకు తెలీదు, నీకంటూ ఒక లేదు అనేది ప్రేరణ అంటుందన్నమాట. సో అప్పుడు మీరు ఒక చిన్న దానికి నువ్వు చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యావు అనే పాయింట్ని తీసుకొస్తుంది ప్రేరణ. సీతని అంటుంది. అప్పుడు ప్రేరణ సీత వచ్చేసి ఆదిత్య అన్న టవాల్ తీసుకుంటే మీరు ఎందుకంత ఎక్కువ రియాక్ట్ అయ్యారు, అది వాష్ చేసుకొని వాడుకుంటే సరిపోయేది కదా అని అంది. దానికైతే ఏం చెప్పదు. సో ఓకే, మీరు ఎందుకు ఫీల్ అయ్యావు అనేది సీత అంటుంది. దానికి ఏం ఆన్సర్ చెప్పదనమాట. సో ప్రేరణ, సో సీత ఓకే అని వెళ్ళిపోతుంది. అక్కడ సీత కాన్వర్జేషన్ ఏంటంటే, నాకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్తాను, 100 మంది నో అన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నా మనసుకి కరెక్ట్ అనిపిస్తే నేను కరెక్టే చెప్తాను అని సీత చెప్తుంది అనమాట. సో ఆ తర్వాత కూడా నేను జోక్ చేసిన దాన్ని కూడా సీరియస్గా తీసుకున్నావు, ఈగో అవర్డ్స్ అవి కూడా అని చెప్పేసి అంటదనమాట. సో దానికి ఆదిత్య ఓంగారి టవాల్ తీసుకున్నందుకు, అది కూడా అనుకోకుండా తీసుకున్నందుకు నువ్వెందుకు అలా రియాక్ట్ అయ్యావని అయితే క్వశ్చన్ చేస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి మణికంఠని నామినేట్ చేస్తాడనమాట. సో ఇంకా నువ్వు సర్వే అవ్వాలి, ఇంట్లో సర్వే అవుతున్నావు, ఐఎమ్ హ్యాపీ, బట్ నువ్వెందుకు వెళ్ళి నైనికని నీ క్లాన్లోకి తీసుకోవా అని అడిగావు, ఆల్రెడీ నిఖిల్ నేను తీసుకున్నాడు కదా అని అంటే. సో నేను అప్పుడు నామినేషన్లో ఉన్నా కాబట్టి నైనిక టీంలో ఉంటే నాకు టాస్కులు ఆడే ఛాన్స్ వస్తుంది, అది నేను నిఖిల్కి వెళ్ళి అడిగాను అని చెప్తాడు. అప్పుడు కూడా అవును అని నిఖిల్ అంటాడనమాట. సెకండ్ నామినేషన్ పృథ్వీ నైనికని చేస్తాడు. నైనికకి చెప్పిన పాయింట్స్ ఏంటంటే, మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారు. సో నేను ఒక టేబుల్ దగ్గర పైనాపిల్ తిని తొక్కలు అలాగే వేసేసాను, ఎవరైనా తీస్తారేమో అని చూశాను, కానీ 1 అవర్ అయినా ఎవరు తీయలేదు, మళ్ళీ నేనే వెళ్ళి తీసుకున్నాను అని చెప్తాడు. సో మేము తీస్తాము అంటే మీరు అక్కడ పెట్టిన వెంటనే తీయాలని లేదు కదా. సో మేము కొన్ని సమయం తీసుకుంటాము, అప్పుడు తీస్తాం కదా అని చెప్పేసి అయితే నైనిక అంటుంది. అండ్ మీ చీఫ్ యష్మి ముందే నేను 4 గ్లాసెస్ తీసుకెళ్ళాను, సో అది నథింగ్, మా టాస్క్ మేము ఫినిష్ చేస్తున్నాము, బట్ ఇదే టైంలో చేయాలని చెప్పలేదు కదా బిగ్ బాస్, సో కొంచెం టైం పడుతుంది, అంటే మీ నీడున్న వస్తువులు కూడా, అవసరమైన వస్తువులకు కూడా మీరు ఎప్పుడో చేస్తే మాకు ఎలా ఉంటుంది అని అంటే, ఇంకా వేరే ఉన్నాయి కదా అవి తీసుకోండి అని అయితే చెప్తుంది అనమాట నైనిక. సో పృథ్వీ ఏమంటాడంటే, నెక్స్ట్ వచ్చేసి
గొడవ అనమాట. సో పృథ్వీ వచ్చేసి మనకంట 9కి చేసిన తర్వాత 10:30కి నైట్ 10:30 అనమాట. సో నాకు అసలు సెన్స్ లేదు అని విష్ణు అంటది. యాక్చువల్లీ ఆ గొడవకి నాకు ఏం సంబంధం లేదు, అందుకోసమే నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అనేసి అయితే నిఖిల్ చెప్తాడు. సో నేను అబ్బాయిని కాబట్టి నాకు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ తన అమ్మాయి కదా, బయటకు వెళ్ళిన తర్వాత ప్రాబ్లం అవుతుంది అలాంటివి అడిగితే, ఆ వేలో తను ఫీల్ అయ్యింది అని అయితే చెప్తాడనమాట నిఖిల్. నెక్స్ట్ వచ్చేసి నాబిల్ అఫ్రీద్ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేస్తారనమాట. ఎందుకు అని అంటే చీఫ్గా ఫెయిల్ అయ్యారు మీరు, ఎందుకంటే మీ క్లాన్లో బేబక్కకి అండ్ సోనియాకి గొడవ జరిగితే వాళ్ళిద్దరిది సాల్వ్ చేయలేదు మీరు. సో మీరు ఒక చీఫ్గా అయితే ఫెయిల్ అయ్యారు, అంటే వేరే వాళ్ళ పర్సనల్కి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అని నేను అవ్వలేదు, అంతే తప్ప వేరే ఒపీనియన్ అయితే లేదు అని చెప్తాడు. అప్పుడు నిఖిల్ వెళ్ళి కలర్ పోయించుకుంటాడు. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తాడంటే కేర్లెస్, ఆఫ్ కోర్స్ కరెక్ట్, ఎందుకంటే ఫస్ట్ నుంచి మనోడు పనులు ఏం చేయడు అనమాట. సో ఈజీ పనులు చేస్తూ తప్పించుకుంటాడు అండ్ ఫుడ్ కూడా ఎక్కువ తింటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ బిల్డింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, పనులు తక్కువ చేస్తాడు. సో ఇది కరెక్ట్. ఇంకా ఏంటంటే లాస్ట్ సీజన్లో యావర్ ఆల్సో సేమ్ యాటిట్యూడ్. సో అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేది చెప్పను, బట్ సేమ్ యాటిట్యూడ్ అంతే. సో ఇంకా మీకు క్లాన్ అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్న క్లాన్గా బిగ్ బాస్ పవర్స్ ఇవ్వక ముందు కూడా నువ్వు టవాల్ తెచ్చి ఏది చైర్ మీద, డైనింగ్ టేబుల్ చైర్ మీద వేసావు. సో అప్పుడు నేనే వెళ్ళి తీసాను. ఆ తర్వాత చాలా డర్టీ చేస్తున్నావు, నువ్వు సోఫా మీద కూడా షూస్ కాలు పెట్టుకొని కూర్చున్నావు. అంటే అఫ్కోర్స్ మన ఇంట్లో మనం ఎలా ఉన్నా నడుస్తుంది, కానీ సో అక్కడ 14 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో మనకి నచ్చింది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. అలా అని చెప్పి అందరికీ నచ్చేలా ఉండాలని కాదు. సో మన వల్ల 10 మందికి ఇబ్బంది అవుతుందంటే మనం అడ్జస్ట్ అవ్వడం బెటర్ చాయిస్ అనమాట. సో 10 మందిని ఇబ్బంది పడదాం అనుకుంటే అది వేరేలాగా వెళ్తుంది. సో అట్లా నెక్స్ట్ వచ్చేసి అలా అని చెప్పేసి నాబిల్ అంటాడు అనమాట. అంతా నువ్వు డర్టీ చేస్తున్నావు కాబట్టి నామినేట్ చేస్తున్నా అని చెప్తాడు. ఓకే అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి నైనిక ఏంటంటే ప్రేరణని నామినేట్ చేస్తుంది బాటిల్ థింగ్ కోసం మాత్రమే. ఏదైతే తను డస్ట్బిన్ నుంచి తీసి పైన పెట్టిందో దాని మీద నామినేట్ చేస్తుంది. పాపం వాళ్ళకి వేరే పాయింట్స్ లేవు, ఎందుకంటే ఎక్కువ వీళ్ళు నామినేట్ చేసుకోవాలి కాబట్టి. సో 1 వీక్లో ఎక్కువ పాయింట్స్ ఏముంటాయి, అందుకోసమే ఆ పాయింట్ని తీసి నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాస్క్ అయితే నువ్వు సారీ చెప్పవు అని నైనిక అంటుంది. అంటే ఏదైతే బాటిల్ తీసేసావో అది నువ్వు టాస్క్ లాగా ఫీల్ అయితే సీతకి వెళ్ళి సారీ చెప్పవు. సో నీకు అనిపించింది అది కరెక్ట్ కాదని, అందుకే వెళ్ళి సారీ చెప్పవని అంటది. ఇంకేం మాట్లాడుకుంటూ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేస్తుంది. పృథ్వీ నువ్వు ఈజీ గేమ్ ఆడుతున్నావు, ఒక 10 మంది ఉన్న దగ్గర గొడవ జరుగుతుంది, సో మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకొని వాళ్ళ కోసం మాట్లాడవు, అవకాశం ఉన్నప్పుడు మాట్లాడవు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి పృథ్వీని నామినేట్ చేస్తుంది నైనిక. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి ప్రేరణ డస్ట్బిన్ విషయము నామినేట్ చేస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నువ్వు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి డిస్కస్ చేయొద్దు, నేను అది చేశాను కరెక్ట్ అయినా కాదా, సో నువ్వు 2 సైడ్లు ఆడుతున్నావు, ఏదో ఒక సైడే ఉండు అని చెప్పేసి నామినేట్ చేస్తాను. అప్పుడు హర్ట్ అవుతుంది ప్రేరణ. ఒక ఫ్రెండ్గా వచ్చి సజెషన్ తీసుకున్నాను, నేను సీత విషయంలో చేసింది మిస్టేకా అని చెప్పేసి, దానికి కూడా నువ్వు నామినేట్ చేస్తావని తెలియదు, ఇంకొకసారి ఏ విషయాలు కూడా షేర్ చేసుకోవాలా వద్దా అనే విషయాలు కూడా ఆలోచించాల్సి వస్తుంది అని ప్రేరణ అంటది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అనమాట. పృథ్వీ ఏమంటాడంటే ఇంకా పృథ్వీని నామినేట్ చేస్తూ నువ్వు స్ట్రాంగ్ సేఫ్ జోన్లో ఆడుతున్నావు, సో ఇంకా నువ్వేం వర్క్ చేయట్లేదు అంటే కిచెన్లో చేశాను కదా, వెజిటేబుల్స్ కట్ చేశాను అని చెప్తాడనమాట. సో అది ఓన్లీ 1 or 2 days చేసావు, తర్వాత నువ్వు ఏం వర్క్ చేయలేదు అంటే నువ్వు మా క్లాన్కి టాస్క్ ఇచ్చాను ఏం చేయొద్దు అని అంటే ఆ తర్వాత నువ్వు కూడా నువ్వు చేయలేదు అంతకుముందు కూడా అని చెప్తాడు. సో ఒక రోజు కాదు, ఒక్క వెజిటేబుల్ కటింగే కాదు అన్ని చోట్ల అంటే హౌస్లో ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా అడిగి మరీ చెయ్యాలి, ఏదైనా వర్క్ ఉంటే చెయ్యాలి అనేది నిఖిల్ అంటాడనమాట. సో అప్పుడు సీరియస్ అవుతాడు, ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు కదా, పృథ్వీ సోనియా నిఖిల్ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి. సో అప్పుడు హర్ట్ అవుతాడనమాట. బిగ్ బాస్ ఎందుకు నామినేట్ చేయాలో కూడా తెలియదు అని చెప్పేసి
సో నెక్స్ట్ బిగ్ బాస్ అంటాడు, యష్మి మీరు పెద్ద క్లాన్ కాబట్టి మీకు ఒక పవర్ ఉంటుంది. సో ఒకటి చెప్పాడు కదా, మీరు నామినేషన్లో ఉండరు. నెక్స్ట్ ఏంటంటే ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలి అండ్ ఒకరిని డైరెక్ట్గా సేవ్ చేయాలి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు డైరెక్ట్గా విష్ణుని నామినేట్ చేస్తుంది అండ్ సేవ్ ఏమో ప్రేరణను చేస్తుంది. ప్రేరణ ఎందుకు సేవ్ చేసింది అనేది కూడా చెప్తుంది. ఎందుకంటే బాటిల్ థింగే చాలామంది తీశారు, దాని మీద నామినేట్ చేయడము కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ అనుకున్నాం మేము ఈ ఒక టాస్క్ చేయాలి, వీళ్ళని ఇలా ఒక హాఫ్ డే చూడాలి అని చెప్పేసి. అది అందరం చేశాము. సో అందరూ చేసినప్పుడు తను మా అందరి తరపున తను ఒక్కతే బ్లేమ్ ఇస్తుంది కాబట్టి సో తన్ని సేవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి యష్మి అంటుంది అనమాట. సో అలా ప్రేరణ నామినేషన్లో ఉండదు, సేవ్ అయిపోతుంది. బట్ ఈ నామినేషన్లో లేకపోవడమే ఫ్యూచర్లో వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఏర్పడకుండా చేస్తుంది అనేది ఇట్స్ మై ఒపీనియన్ అన్నమాట. లాస్ట్ సీజన్లో శోభా శెట్టి విషయంలో కూడా అదే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణు దగ్గరికి విష్ణుని ఎందుకు నామినేట్ చేస్తున్నారు అంటే, విష్ణుతో నాకు ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఎమోషనల్గా తీసుకుంటున్నారు. సీత కూడా, ఎందుకంటే సీత ఆల్రెడీ నామినేషన్లో ఉంది కాబట్టి నేను నామినేట్ చేయట్లేదు. విష్ణు ఎమోషనల్ అవుతుంది, మేము టాస్క్గా చేసింది కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు, వాళ్ళ వల్ల మేము సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం టాస్క్ కానీ ఏదైనా కానీ అని చెప్పేసి నామినేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోనియా నిఖిల్ డిస్కస్ చేసుకుంటా ఉంటారు, నిన్ను సేవ్ చేయలేదు యష్మి, నువ్వు ఫ్రెండ్ కాదా అని చెప్పేసి వదిలేరా అని చెప్పేసి నిఖిల్ అంటాడు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. సో వాడికి వేరే ఆప్షన్ ఏం లేదు, మణికంఠన్ చేద్దాం అనుకున్నా కూడా తన క్లాన్ నెంబరే కదా, సో అందుకోసమే నేను చేశాడు తప్ప వేరే ఇంటెన్షన్ లేదు, వాడు కొంచెం డిస్టర్బ్లో ఉన్నాడు కదా, సో తర్వాత వెళ్ళి మనం మాట్లాడదాం, ఈ టాపిక్ వాడి దగ్గర తీయకు, ఒకవేళ వాడు వచ్చి మాట్లాడదాం, లేకపోతే లేదు. అండ్ ఇంకా నామినేషన్లో ఒక విషయం చెప్తాడనమాట. సో నేను పర్సనల్గా సోనియాకి ఒక కనెక్ట్ అయ్యాను కాబట్టి సో నాది ఏదైనా ఇక్కడ నుంచి ఉంటుంది కాబట్టి సో ఆ బాండ్ అంతే అలాగే ఉంది, అంతే తప్ప వేరే ఏం లేదు, గేమ్మే బాండే. నెక్స్ట్ మేమిద్దరమే ఫైట్ చేసుకున్నాము. సో ఆ తర్వాత తనతో పర్సనల్గా మాట్లాడిన తర్వాత నాకు ఆ బాండ్ ఏర్పడింది అని చెప్పేస్తారనమాట ఓపెన్గా. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడే ఎలిమినేట్ అవ్వమురా, మనకంటే ముందు చాలామంది ఉన్నారు వెళ్ళడానికి, నువ్వేం టెన్షన్ పడొద్దు అని చెప్పేసి మనం నైట్ మాట్లాడుకుందామని పృథ్వీతో సోనియా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో మార్నింగ్ రారా రంగమ్మ సాంగ్ అయితే ప్లే అవుతుంది, అందరూ డాన్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యష్మి వచ్చింది. యష్మి చెప్తుందనమాట, మీ క్లాన్లో మెంబర్సే ఇలా విష్ణు ఏడ్చింది ఇలా టాస్క్ ఇచ్చినందుకు అని నాకు చెప్పారు అని యష్మి మా వాళ్ళకి చెప్పారు, మా వాళ్ళు నాకు చెప్పారు అని యష్మి చెప్తుంది. నాకు తెలిసి ఇక్కడ చెప్పింది ఎవరైంటారంటే ప్రేరణకి సీత, నబిల్, నైనిక ఎవరో ఒకరు చెప్పుంటారు. సో ఆమె వెళ్ళి వీళ్ళకి చెప్పుంటుంది అనమాట. సో నాకు పర్సనల్గా ఏం లేదు, కాకపోతే ఏంటంటే నాకు పర్సనల్గా ఏం లేదు, నాకు ఎవరు లేరు వేయడానికి, అందుకే నీకు వేశాను అంతే తప్ప వేరే ఇంటెన్షన్ ఏం లేదు, పర్సనల్గా తీసుకోకు అని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సోనియా అండ్ మణికంఠ కారిడార్లో మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు విష్ణుకి ఏదైతే జరిగిందో అది పర్సనల్గా జరిగింది, నాకు విష్ణుకి ఏదైతే జరిగిందో అది పర్సనల్గా జరిగింది. సో నేను అలాంటి కామెడీ తీసుకోలేను అని చెప్పేసి, బయట ఎలా వెళ్తుందో తెలియదు కదా అని చెప్పేసి అంటది. అందుకే మీ ఇద్దరిలో తప్పు ఎవరిది అని చెప్పడానికి నేను రాలేదు, ఎందుకంటే డే 1 నుంచి నేను అక్క అంటున్నాను. సో నాకు ఆ బాండ్ ఏర్పడింది కాబట్టి, ఫస్ట్ నేను నీతోనే కనెక్ట్ అయ్యాను కాబట్టి సో నేనేం చెప్పలేకపోయానక్క, అంతే తప్ప ఏం లేదని చెప్పి ఒక హగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట మణికంఠ. నెక్స్ట్ వచ్చేసి ఎవరు మన ఆదిత్య ఓం గారు హితబోధ చేస్తారనమాట నాబిల్కి. సో హితబోధ ఏం చేస్తారని అంటే, సింగిల్గా ఉండు, ఫ్రీగా ఉండు, ఎంజాయ్ చేయి, అందరితో మింగిల్ అవ్వు, బట్ ఎవరి ట్రాప్లో పడకు అని చెప్తాడు. ఆదిత్య నాబిల్కి చెప్తాడు. సో ఇంకా వీళ్ళ గ్రూప్ గేమ్ గురించి కూడా ఇండైరెక్ట్గా చెప్తాడనమాట. ఏమని అంటే, నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళందరూ ఒకటే, సో వేరే ఎవరిని సేవ్ చేయకుండా ఆమెనే ఎందుకు సేవ్ చేసింది, లాస్ట్ వీక్ కూడా ప్రేరణనే సేవ్ చేసింది యష్మి, అండ్ తను ఆడింది కాబట్టి సో టాస్క్లో
తన పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పి మరీ చేస్తుంది. సో ఇది గ్రూప్ గేమ్ అని అనిపించట్లేదా నీకు? అలాగే ఉంటారు బయటికి మన లాగడానికి, మన వీక్ పాయింట్స్ తెలుసుకోవడానికి. సో అలాగే మాట్లాడతారు, ఒకరికొకరు నామినేట్ చేసుకుంటారు. సో అది వాళ్ళ గేమ్, బట్ అందరూ కలిసి ఆడుతున్నారు అని చెప్పేసి ఇండైరెక్ట్గా నాబిల్కి చెప్తాడనమాట. నిఖిల్ గురించి, ప్రేరణ వీళ్ళందరూ ఒకటే అని చెప్తారు. సో అప్పుడు మళ్ళీ ఆ తర్వాత డైనింగ్ హాల్ దగ్గర అందరూ టిఫిన్స్ అయిపోయి ఉంటాయి, కూర్చుంటే బిగ్ బాస్ రమ్మని పిలుస్తారనమాట. సో ఫస్ట్ వీక్ ఎలా ఉంది మీకు ఆట అంటే, బాగుంది బిగ్ బాస్, మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తారు కంటెస్టెంట్స్. ఆ తర్వాత ఫస్ట్ వీక్ అయితే ఫుడ్ నేను ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీరు ఫుడ్ సంపాదించుకోవాలి అని చెప్తాడు. ప్రజెంట్ మీ దగ్గర ఉన్న ఫుడ్ మొత్తం స్టోర్ రూమ్లో పెట్టండి అని చెప్తారు. అప్పటికి ఇంకా సోనియా బ్రేక్ఫాస్ట్ చేయదు, డైరెక్ట్ లంచ్ కోసం చూస్తుంది అనమాట. సో అప్పటికే నిఖిల్ వీళ్ళందరినీ అవాయిడ్ చేస్తూ ఉంటాడు. సో యాక్చువల్లీ నైట్ వచ్చేసి 9కి ఏడుస్తుంది అనమాట. సో అప్పుడు వచ్చేసి పృథ్వీ అండ్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. 9కి లేచి కూర్చొని ఏడుస్తుంది. అప్పుడు సోనియా హగ్ చేసుకుంటుంది, మణికంఠ కూడా ఓదారుస్తాడనమాట. సో పృథ్వీ ఏం చెప్తాడంటే, మణికంఠ ఓదారుస్తాడు. నిఖిల్ ఏం చెప్తాడంటే, సో నాకు చాలా ఉన్నాయి ఇవి, సో నాకు మనీ చాలా ఇంపార్టెంట్, సో మనీ కోసమే ఆడుతున్నాను నేను అని నైనికకు చెప్తాడు. సో నైనిక అయితే నేను చాలా మిస్ అవుతున్నాను, వాళ్ళిద్దరిని చాలా మిస్ అవుతున్నాను అది ఇది అని అంటదనమాట. సో అక్కడ హగ్ చేసుకుంటాడు నిఖిల్. తర్వాత మీరిద్దరు అలా మాట్లాడకండి, మీరిద్దరు టాప్ 10లో ఉంటారు, సో నేను టాప్ 10లో ఉంటారు అనుకుంటున్నాను, సో మీరు అలా డిసప్పాయింట్ అవ్వకండి అని మణికంఠ వాళ్ళకి చెప్తాడు. సో మాటల పరంగా పాజిటివిటీని పంచుతున్నాడు మణికంఠ ఇక్కడ. సో అందరితో మాట్లాడుతున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సోనియా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బిగ్ బాస్ ఫుడ్ అంతా లోపల పెట్టేసేయమన్న తర్వాత, అయ్యో నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు అని చెప్పేసి కాసేపు అలా ఉంచిన తర్వాత, సో బిగ్ బాస్ మీకు టైం ఇస్తున్నాడు, ఫుడ్ తినండి అని చెప్తాడు. ఆ తర్వాత పెద్ద బజార్ మోగుతుంది అనమాట. తినే వాళ్ళందరూ కూడా తింటూనే ఉంటారు. సో ఫుడ్ అంతా లోపల పెట్టాలని చెప్తాడు, అయినా కూడా స్టోర్ రూమ్లోకి వెళ్ళి తింటారు. అప్పుడు అంటారు, బిగ్ బాస్ మనీ రిడ్యూస్ అవ్వాలనుకుంటున్నారా మీరు అని బిగ్ బాస్ అంటాడనమాట. మీ టైం అయిపోయింది, అక్కడ పెట్టేసి వెళ్ళండి, మనీ రిడ్యూస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే ఆపండి అని చెప్తాడు. సో అక్కడికి ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో రేపు అయితే వాళ్ళకి టాస్క్లు పెట్టారు ఫుడ్ కోసము. అందులో కూడా ముగ్గురు క్లాన్స్ ఉన్నారు కదా. సో ముగ్గురు క్లాన్స్ వాళ్ళు నిమ్మకాయలతోని సర్కిల్లో మధ్యలోకి లెమన్స్ని తీసుకురావాలి అనమాట. సో లైన్ త్రో ఆ గేమ్ ఇచ్చారు. త్రీ లెమన్స్, ఒక్కొక్కరి పెద్ద సర్కిల్లో త్రీ లెమన్స్ ఉన్నాయి, ఇద్దరు కలిసి ఆట ఆడాలి. సో కింద ఆనించకూడదు అనమాట. మరి అందులో ఎవరు గెలిచారు? సో ఈరోజు ఎపిసోడ్ చూసినట్టయితే సోనియాని, పృథ్వీని నిఖిల్ అవాయిడ్ చేస్తున్నట్టయితే అర్థమైందనమాట. ఎందుకంటే అన్సీన్లో పృథ్వీ వచ్చి కూర్చుంటాడు, పెద్దోడు ఎక్కడ అని అడుగుతుంది అనమాట. సో మదర్లాగే చూస్తుంది అని అయితే మెల్లమెల్లగా కన్వే అవుతుంది. సో అది ఎంతవరకు నిజమో అనేది ఈ వీక్ గడిస్తే కానీ చెప్పలేము. వాళ్ళది ట్రాకా ఇంకా లేకపోతే ఇంకేమన్నా ఇదా అని చెప్పేసి. సో ఈరోజు అయితే అలా జరిగింది ఎపిసోడ్. సో నామినేషన్తోనే కూల్గా అయిపోయిందనమాట, ఎండ్ అయింది. అండ్ ఇక్కడ ఇంకా అన్సీన్లో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎవరెవరిని నామినేట్ చేసుకున్నారో వాళ్ళంతా దూరంగా ఉంటున్నారు. శేఖర్ పాషా, ఆదిత్యవు. శేఖర్ పాషా చూసారా, నన్ను ప్రేరణతో అన్సీన్లో అంటూ ఉంటాడనమాట, ఏమని చూసారా, నేను ప్రతిసారి నామినేట్ చేస్తే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, నేను తనని నామినేట్ చేయను అనుకున్నాడు, బట్ నేను ఈసారి చేసేసాను, అంతే అండి, అంతే, ఏదో తెలివిగా అనుకుంటాడు కానీ దొరికిపోయాడు అని చెప్పేసి ప్రేరణ అంటదనమాట. సో మనం ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాం కాబట్టి ఆబ్వియస్లీ గేమే ఆడాలి అని చెప్పేసి శేఖర్ పాషా అంటారు. సో ఇక్కడ ఇదంతా అన్సీన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోనియా నిఖిల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. సో అవాయిడ్ చేస్తూ ఉంటే
నిఖిల్ అంటే గట్టిగా మాట్లాడినా కూడా కొంచెం ఎమోషనల్ అబ్బాయి, అదైతే నాకు ఖచ్చితంగా అర్థమైంది. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీ నామినేషన్స్ అయిపోయాయి, ఎవరెవరు నామినేషన్లో ఉన్నారో చెప్పలేదు కదా మీకు. సో ప్రేరణ సేవ్ అయిపోయింది. ప్రేరణ సేవ్ అయింది కాబట్టి ఇంకెవరు ఉంటారు? సీత, విష్ణుప్రియ, శేఖర్ పాషా, మణికంఠ, నిఖిల్, పృథ్వీ, ఒక అబ్బాయి లేడు, నిఖిల్, పృథ్వీ, ఆదిత్య ఓం గారు, నైనిక నామినేషన్లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో వాళ్ళకి ఓటు వేసి ఈ సెకండ్ వీక్ నామినేషన్ నుంచి వాళ్ళని సేవ్ చేయండి. ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ లైక్ అందించండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి సజెషన్ ద్వారా వెళ్తుంది. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నాను అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత స్పెషల్ వీడియో చేసి పెడతాను. సో ఓకేనా, థ్యాంక్ యూ.